నమస్తే రందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. కరోనా కేసులు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో కేరళ, ఢిల్లీలో ఎక్కువ కేసులు నమోదవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆసుపత్రుల్లో బెడ్లు సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఇండియాతో పాటు ఆసియా దేశాల్లో కేసుల ఉధృతి పెరుగుతోంది. దీంతో మళ్లీ లాక్డౌన్ పరిస్థితులు వస్తాయా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. దేశంలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ గుర్తించినట్లుగా ఇండియన్ SARS-CoV-2 జినోమిక్స్ కన్సార్టియం వెల్లడించింది. కరోనా విస్తరిస్తూ ఉండడంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం వైరస్ తీవ్రతపై ఆందోళన చెందొద్దని సూచించింది. కరోనా వైరస్ దేశంలో మరోసారి విజృంభిస్తోంది. రూపం మార్చుకుని కొత్త వేరియంట్ల రూపంలో సోకుతోంది. తాజాగా దేశవ్యాప్తంగా దాదాపు 300 కరోనా వైరస్ కేసులు వెలుగు చూశాయి. కోవిడ్ కొత్త వేరియంట్లు NB.1.8.1, LF.7లను భారత్లో గుర్తించినట్లు ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్టియం వెల్లడించింది. NB.1.8.1 రకం కేసు ఏప్రిల్లో వెలుగు చూడగా LF.7కు సంబంధించి 4 కేసులు మేలో గుర్తించినట్లు తెలిపింది. అవి తమిళనాడు, గుజరాత్లో నమోదయ్యాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో కొత్తగా కేసులు వెలుగు చూస్తున్నాయి. 3 ఏళ్లలో తొలిసారి ఢిల్లీలో 23 మందికి వైరస్ సోకింది. దీంతో అన్ని ప్రభుత్వాలు ఆసుపత్రులను అప్రమత్తం చేశాయి. కేసులు నమోదవుతున్నప్పటికీ తీవ్రత తక్కువేనని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ క్లారిటీ ఇచ్చింది. అయినా అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో చాప కింద నీరులా ఉన్న కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. కొత్తగా 3 సోకింది. విశాఖ జిల్లాలో COVID-19 కేసు నమోదైంది. మద్దిలపాలెంకు చెందిన మహిళకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణైంది. ఆమెతో పాటు భర్త, 2 పిల్లలకు కూడా RT-PCR పరీక్షలు చేశారు. తొలుత మలేరియా, డెంగీ సోకిందని భావించి పరీక్షలు చేయడంతో కోవిడ్ పాజిటివ్గా తేలింది. తొలుత నగరంలోని ఓ డయాగ్నోస్టిక్ సెంటర్లో పరీక్ష చేయగా పాజిటివ్ అని తేలింది. అనంతరం విశాఖ KGHలో వైరాలజీ ల్యాబ్లోనూ పరీక్షించగా అక్కడ కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నందున ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. వారం రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లో ఉండాలని సూచించారు. పాజిటివ్ కేసు వచ్చిన పరిసర ప్రాంతాల్లో 3 టీంలతో ఇంటింటికి సర్వే చేయడం సహా చుట్టుపక్కల వారందరికీ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విశాఖలో కరోనా బాధితుల కోసం ఏపీ సర్కార్ ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసింది. KGH, విమ్స్లలో 20 పడకల చొప్పున ప్రత్యేక బెడ్లు సిద్ధం చేశారు. వైద్యులు, సహాయ సిబ్బందిని కేటాయించారు. PP కిట్లు, అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉంచారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేస్తామని, పాజిటివ్ వస్తే నమూనాలను సేకరించి RT-PCR పరీక్షలకు పంపుతామని అధికారులు వెల్లడించారు. ప్రజలు సామూహిక ప్రదేశాలకు వెళ్లడం తగ్గించుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని సూచించారు. ఇటు తెలంగాణలో కోవిడ్ కలకలం రేపింది. హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లికి చెందిన ఓ డాక్టర్కు కరోనా సోకింది. ఇంట్లోనే వైద్య చికిత్స పొందిన ఆయన ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారు. ఈ విషయాన్ని మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు ధృవీకరించాయి. అయితే డాక్టర్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికీ ఎలాంటి లక్షణాలు కనిపించలేదని వెల్లడించాయి. వారితో పాటు ఆ డాక్టర్ సన్నిహితులు అధికారుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపాయి. కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి లక్షణాలు కనిపిస్తే ఇంట్లో విడిగా ఉండాలని, వైద్యుల సలహాలు, సూచనలు అనుసరించి మందులు వాడాలని తెలిపారు. ప్రయాణాల్లోనూ జన సమూహాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్కులు వాడాలని అధికారులు తెలిపారు. కోవిడ్ కేసుల ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన వారు అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, వృద్ధులు, పిల్లలు, గర్భిణుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్కి సంబంధించిన ఈ సబ్ వేరియంట్స్ ఇవన్నీ కూడా, ఒమిక్రాన్ వేరియంట్ మనందరికీ తెలిసిందే, 3rd వేవ్లో ప్రధానంగా ఉన్న వేరియంట్ అది. అప్పుడు ఆ ఒమిక్రాన్ వేరియంటే దాని చాలా మైల్డ్గా ఉంది, అంటే దాని స్ప్రెడ్ చాలా ఫాస్ట్ ఉంది కానీ చాలా మైల్డ్గా ఉంది. సో 2nd వేవ్ అప్పుడు మనం చాలా మరణాలు చూసాము, చాలా సివియర్ డిసీజెస్ చూసాము. కానీ 3rd వేవ్ ఒమిక్రాన్ అటువంటిది కాదు. దాని వేరియంట్సే ఇవి. ఇప్పుడు ఒమిక్రాన్ అనేది మొత్తానికే లేదు. దాని సబ్ వేరియంట్స్ అయితే ఏవైతే ఉంటాయో, ఈ LP8.1 అని ఉంది, తర్వాత XEC అని, XFC అని, ఇవన్నీ కూడా దాని లీనియేజెస్. కరోనా కేసులు పెరిగినప్పటికీ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. కరోనా సబ్ వేరియంట్ల వల్ల దేశంలో పలుచోట్ల కేసులు నమోదవుతున్నాయి. కొద్దిపాటి జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు లాంటి స్వల్ప లక్షణాలుంటాయి. చికిత్సతో పూర్తిగా నయమవుతుంది. లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్లో ఉండాల్సిన అవసరం ఉంది. కరోనా నిర్ధారణ అయితే డాక్టర్ల సూచనలను పాటించాలి, మాస్కును ధరించాలి. ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి తక్కువ స్థాయి లక్షణాలే ఉంటాయి. మామూలు ఏంటంటే కోవిడ్ కేసెస్ మామూలు శ్వాసకోశ జబ్బులకి less than 10% కేసులు ఉంటాయి మామూలు. అది ఎండమిక్లో అయిపోయింది కామన్.
మనకేంటంటే ఇన్ఫ్లుయెన్జా కోల్డ్ ఇన్ఫెక్షన్ ఎట్లుంటాయో అట్లా ఇవి కూడా కామన్ అయిపోయింది. కాకపోతే ఇవన్నీ అంత డేంజర్ సీరియస్ కాదు. మనం ఇదివరకు కోవిడ్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ చూసినాం కదా, దాని అంత సీరియస్ కావు. ఇది ఒక ఒమిక్రాన్ వేరియంట్, ఇది కాల్ JN1 వేరియంట్ అంటారు. దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 23 కేసులు నమోదయ్యాయి. దీంతో బీజేపీ సర్కార్ అప్రమత్తమైంది. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, టెస్టింగ్ కిట్స్, వ్యాక్సిన్ల ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి రేఖా గుప్తా అధికారులను ఆదేశించారు. వివిధ రకాల శ్వాసకోశ వైరస్ కేసుల వివరాలను పొందుపరచాలని సూచించారు. వైరస్ వేరియంట్లలో కలిగే మార్పులు ప్రస్తుత వ్యాప్తికి సంబంధం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు ఇమ్యూనిటీ తగ్గడం కూడా మరో కారణమంటున్నారు. ప్రస్తుతం ఆసియా దేశాల్లో కోవిడ్ వ్యాప్తికి కారణంగా భావిస్తున్న JN.1 రకం వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే. అయితే అది ఆందోళన కలిగించే రకం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రపంచాన్ని వణికించిన కరోనా కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. కేరళ, కర్ణాటక, ఢిల్లీలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. అటు హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్తో పాటు చైనాలోనూ కోవిడ్ కొత్త కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. బూస్టర్ డోస్ తీసుకోవచ్చా అని వైద్యులు సంప్రదిస్తున్నారు. కేరళలో ఈ నెలలోనే 273 కోవిడ్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. అత్యధికంగా కొట్టాయం జిల్లాలో 57 కేసులు నమోదయ్యాయి. ఎర్నాకులంలో 34, తిరువనంతపురంలో 30 కేసులు ఉన్నట్లు చెప్పారు. కేరళలో కోవిడ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత లక్షణాలతో బాధపడేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కోరారు. అటు కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం 2025 జనవరిలో 3 కేసులు, ఫిబ్రవరిలో 1 కేసు నమోదైంది. మార్చ్, ఏప్రిల్ నెలల్లో 3 కేసులు వెలుగు చూశాయి. ఈ నెలలో మాత్రం కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందింది. కర్ణాటకలో ఇప్పటివరకు 33 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కర్ణాటకలో 16 యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు మహారాష్ట్రలో జనవరి నుంచి ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల్లో 2 మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణించిన వారిలో ఒకరికి క్యాన్సర్ ఉన్నట్లు వెల్లడించింది. జనవరి నుంచి మొత్తం 6066 స్వాబ్ టెస్టులు చేయగా 106 కేసులు పాజిటివ్ తేలినట్టు చెప్పింది. వీరిలో 101 మంది ముంబైకి చెందినవారే. మిగిలిన వారంతా పూణే, థానే, కొల్హాపూర్కు చెందినవారు. ప్రస్తుతం రాష్ట్రంలో 52 పాజిటివ్ కేసులున్నట్లు, వారిలో 16 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా ఆరోగ్య శాఖ చెప్పింది. కొంతకాలంగా ఆసియా దేశాలు, ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్తో పాటు చైనాలోనూ కోవిడ్-19 వ్యాప్తి పెరుగుతోంది. వారానికి వేల సంఖ్యలో కేసులు నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్ వ్యాప్తికి JN.1 వేరియంట్, దాని ఉపరకాలే కారణంగా అధికారులు చెబుతున్నారు. JN.1 ఉపరకాలైన LF.7, NB.1.8 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉన్నట్లు సింగపూర్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. జ్వరం, ముక్కు కారణం, గొంతు నొప్పి, తలనొప్పి, నీరసం వంటి స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని, బాధితులు 4 రోజుల్లో కోలుకుంటున్నారని వైద్య నిపుణులు వెల్లడించారు. హాంకాంగ్లో స్టార్ట్ అయింది. మీరు చూసినట్లయితే ఒమిక్రాన్ అనేది చివరి వేవ్ ఇండియాకి 2022లో వచ్చింది. ఆ తర్వాత కూడా స్పైక్స్ లాగా కొన్ని కంట్రీస్లో వస్తూ పోతూ ఉంది. ఇలాగే సేమ్ ఇదే స్పైక్స్ సింగపూర్, హాంకాంగ్లో వచ్చాయి. అక్కడ నుంచి మనకు వస్తుందని ప్రతిసారి ఇలాగే మనం చర్చలు పెట్టుకుంటాం, రాలేదు. ఇలాంటిది 3rd, 4th టైం అనుకుంటా, ప్రాబ్లీ 4th టైము. సేమ్ ఇదే పరిస్థితి ఇప్పుడు కూడా కొనసాగవచ్చు. ఎందుకంటే JN1 అనేదే ఇప్పుడు కోవిడ్ని 3 రకాలుగా విభజించారు. వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని ఒక జాబితా, అది ఆల్ఫా, బీటా, గామా. ఆసియా దేశాల్లో కొత్తగా నమోదవుతున్న కేసుల వ్యాప్తికి JN.1 వేరియంట్, దాని ఉపరకాలే కారణమని అధికారులు చెబుతున్నారు. JN.1 ఉపరకాలైన LF.7, NB.1.8 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు. 3/2 కంటే ఎక్కువ కేసులు ఇవేనని సింగపూర్ ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుత కోవిడ్-19 వ్యాక్సిన్లో JN.1 వేరియంట్ను ఉపయోగించినట్లు వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఆసియా దేశాల్లో కోవిడ్ వ్యాప్తికి కారణంగా భావిస్తున్న JN.1 రకం వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమేనని, ఆందోళన కలిగించే రకం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది. ఒకవేళ కేసులు బాగా పెరిగితే బూస్టర్ డోస్ తీసుకోవచ్చా అనే డౌట్ వస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిలో ఇన్ఫెక్షన్ను నివారించడానికి వ్యాక్సిన్ బూస్టర్ డోసులు కీలక పాత్ర పోషిస్తాయని ఎయిమ్స్ వైద్యులు రంజన్ తెలిపారు. ఒమిక్రాన్ సంబంధిత వేరియంట్లను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన బూస్టర్ డోసులు వైరస్ తీవ్రతను తగ్గించడం, మరణాల సంఖ్యను తగ్గించడంలో చాలా ముఖ్యమైనవని అన్నారు. స్వల్ప లక్షణాలతో కూడిన లేదా లక్షణాలు లేని ఇన్ఫెక్షన్లను నివారించడంలో బూస్టర్ డోసులు తక్కువ ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. బూస్టర్ డోసులు తక్షణమే అవసరం కాకపోవచ్చని, కానీ ఏడాదికి పైగా బూస్టర్ డోస్ తీసుకోని వారు తగ్గుతున్న రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి 1 డోస్ తీసుకోవడం మంచిదని ఎయిమ్స్ వైద్యులు సూచించారు. కోల్డ్ వైరల్ ఇన్ఫెక్షన్ లాగా సబ్ క్లినికల్ ఇన్ఫెక్షన్స్ ఆల్రెడీ ఉంటాయి. అయితే దానివల్ల మనకు ఇమ్యూనిటీ వచ్చేస్తుంది ఆల్రెడీ. మన హెర్డ్ ఇమ్యూనిటీ అంటుందని కమ్యూనిటీలో 90% ఇమ్యూనిటీ వచ్చేసింది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇక ఈ ఒమిక్రాన్ వేరియంట్ అయినప్పుడు JN1 వచ్చినా కానీ అంత సీరియస్గా కాదు. కాకపోతే ఏంటంటే కొన్ని ఏజెస్ లైక్ అబౌవ్ 60-70 ఇయర్స్
షుగర్, డయాబెటీసు లేకుంటే అలాంటి వేరే రిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొద్దిగా జాగ్రత్త పడాలా. వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే ఇమీడియట్లీ వెంటనే ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలా. వారు చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెన్ అలాంటి వాళ్ళు కొద్దిగా ఇమీడియట్లీ అలర్ట్ అయిపోయి టెస్ట్ చేయించుకోవాలి. మన దేశపు జనాభాతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న కేసుల సంఖ్య చాలా తక్కువ. అంత మాత్రాన కరోనా ఉనికి లేదని లైట్ తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే టెస్టుల సంఖ్యను బట్టే కేసుల సంఖ్య ఆధారపడి ఉంటుంది. కోవిడ్ లక్షణాలు కనిపించగానే టెస్టుల కోసం క్యూ కట్టే పరిస్థితి ఇంకా దేశంలో లేదు. కానీ ఈ నెలలో ఒక్కసారిగా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. టెస్టుల సంఖ్యను పెంచితే కేసులు కూడా పెరిగే అవకాశం ఉంది. చైనాలో కోవిడ్ మాదిరిగా ఉన్న కొత్త వైరస్ను పరిశోధకులు గుర్తించారు. ఇది జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ కొత్త వైరస్ను HKU5-CoV-2గా పిలుస్తున్నారు. ఈ వైరస్ కోవిడ్-19కి కారణమైన SARS-CoV-2ను పోలి ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించారు. గబ్బిలాల్లో కరోనా వైరస్లపై విస్తృత పరిశోధనలు చేసి బ్యాట్ ఉమెన్గా పేరొందిన ప్రఖ్యాత వైరాలజిస్ట్ షీ జంగ్ లీ ఈ పరిశోధనా బృందానికి నేతృత్వం వహించారు. ఈ వైరస్ మెర్బెకో వైరస్తో పాటు ప్రాణాంతక మెర్స్-కోవ్ ఉపరకానికి చెందిందిగా పరిశోధకులు తేల్చారు. ఇది HKU5 కరోనా వైరస్ సంతతికి చెందిందిగా వెల్లడించారు. ఈ వైరస్ను తొలుత హాంకాంగ్లోని జపనీస్ పిపిస్ట్రల్ రకం గబ్బిలాల్లో గుర్తించినట్టు వివరించారు. తాజా పరిశోధన ప్రకారం HKU5-CoV-2 నేరుగా లేదా మధ్యమ జీవుల ద్వారా మనుషులకు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఈ వైరస్ సామర్థ్యం కోవిడ్-19తో పోలిస్తే తక్కువేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వైరస్ మానవులకు సోకుతుందని తేలినా కరోనాలాగా ప్రమాదకారి కాదని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ రకానికి చెందిన వైరస్లతో ఇబ్బంది ఉన్న అన్ని వైరస్లు జంతువుల నుంచి మానవులకు అంత సులభంగా సోకే అవకాశం లేదని వివరించారు. గతంలో వచ్చిన సార్స్, మెర్స్ వైరస్లకు మనిషి నుంచి మనిషికి సులభంగా సోకే శక్తి ఉందని తెలిపారు. అదే ప్రస్తుత HKU5-CoV-2 వైరస్కు ఇంత సామర్థ్యం లేదని వెల్లడించారు. ఫలితంగా మానవుల్లో వ్యాప్తి చెందే అవకాశం తక్కువని నిపుణులు అంటున్నారు. 3 ఏళ్ల పాటు ప్రపంచాన్ని వణికించింది కరోనా. లక్షల మందిని బలి తీసుకుంది. జనం పిట్టలా రాలిపోయారు. ఇప్పుడు JN.1 దాని ఉప వేరియంట్ల కేసులు పెరుగుతూ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనాతో సహజీవనం చేస్తున్నామని, స్వీయ రక్షణ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. 5 ఏళ్ల క్రితం యావత్ ప్రపంచాన్ని కరోనా వణికించింది. 2020 నుంచి 2022 వరకు షేక్ చేసింది. లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. 70,95,000 మంది చనిపోయారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా కకావికలమైంది. ఈ దేశంలో 13 లక్షల మంది కోవిడ్కు బలయ్యారు. ఏ ఆసుపత్రి చూసినా కోవిడ్ పేషెంట్లతో నిండిపోయింది. ఇటు చూసినా శవాల కుప్పలు కనిపించాయి. ఇప్పుడు మళ్లీ కొన్ని దేశాల్లో కరోనా ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్తో పాటు చైనాలోనూ కోవిడ్-19 వ్యాప్తి ఎక్కువగా ఉంది. వారానికి వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తున్నాయి. JN.1 వేరియంట్ వల్ల కలిగే లక్షణాలు వ్యక్తిగత ఇమ్యూనిటీ, ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటాయి. కరోనా ఫస్ట్ వేవ్ నుంచి మొదలు పెడితే డెల్టా, ఒమిక్రాన్ ఈ వేవ్లన్నీ డిసెంబర్లో మొదలయ్యాయి. ఇప్పుడు JN.1 దాని ఉప వేరియంట్ల కేసులు నమోదవుతున్నాయి. ఎయిర్పోర్ట్ల వద్ద నిఘా పెంచాలి. ప్రయాణికులకు కోవిడ్-19 టెస్ట్, స్క్రీనింగ్ తప్పనిసరి చేయాలని నిపుణులు సూచించారు. సింగపూర్లో కేసులు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని సింగపూర్ ప్రభుత్వం ప్రజలకు సూచించింది. ప్రజలు అనారోగ్యంతో లేకపోయినా మాస్కులు ధరించాలని కోరింది. వృద్ధులున్న ఇళ్లల్లోనూ మాస్కులు ధరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. 90% మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. సాధారణ వైరల్ ఫీవర్ వచ్చినా అది తగ్గిన తర్వాత కూడా కొంతకాలం పాటు అలసట, బలహీనతలు కొనసాగుతాయి. కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. అయితే కోవిడ్ ఇన్ఫెక్షన్ను తగ్గించుకుని పూర్తి శక్తి పుంజుకునేందుకు పడుతున్న సమయాన్ని మనందరం లాంగ్ కోవిడ్ అంటున్నాం. అయితే కోవిడ్ విషయంలో వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత నీరసం, ఒళ్ళు నొప్పులు, జలుబు, దగ్గు లాంటి స్వల్ప ఇబ్బందులతో పాటు గుండె ఆరోగ్యం కూడా ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశాలున్నాయి. పూర్వపు గుండె సమస్యలు తీవ్రమవడం లేదా కొత్తగా గుండె సమస్యలు తలెత్తడం లాంటివి జరుగుతాయి. కాబట్టి గుండె ఆరోగ్యం మీద ఓ కన్నేసుంచి గుండెను పదిలంగా ఉంచే చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలి. కోవిడ్ ఇన్ఫెక్షన్ తీవ్రమైన వారు కోలుకోవడంలో స్టెరాయిడ్లు కూడా ప్రముఖ పాత్ర పోషించాయి. కరోనా వైరస్ సోకిన సమయం కంటే కోలుకున్న తర్వాతి రోజులే అత్యంత కీలకమైనవని వైద్య నిపుణులు చెబుతున్నారు. అసలు యుద్ధమంతా ఆ తర్వాతే మొదలవుతుందని స్పష్టం చేస్తున్నారు. కోవిడ్-19 నుంచి కోలుకుని నెగిటివ్ నిర్ధారణ కాగానే ఇక ఆరోగ్యానికి ఢోకా లేదనే అతి విశ్వాసంతో వ్యవహరించడం సరికాదని చెబుతున్నారు. అలా అని భయపడాల్సిన పనిలేదని, కొద్దిపాటి జాగ్రత్త చర్యలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని సూచిస్తున్నారు. 80 నుంచి 90% మంది కోవిడ్ రోగులు ఇంట్లోనే కోలుకుంటున్నారు. కేవలం 10 నుంచి 20% మందిలో మాత్రమే ఇన్ఫెక్షన్ తీవ్రమవుతుంది. ఇందులో 20% మందికి మాత్రమే హృద్రోగుల ముప్పు ఉంటుందనేది మరో వాదన. కానీ ఇటీవల పెరిగిన గుండెపోట్ల డేటా మాత్రం భిన్నంగా ఉంది.
చాలా మందికి హృద్రోగాలు చుట్టుముట్టినట్లు ఆసుపత్రిలో ఉన్నప్పుడే తెలుస్తుంది. కొందరిలో ఇంటికొచ్చిన 3 నెలల తర్వాత కూడా ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కోవిడ్ ఇన్ఫెక్షన్ ఎంత తీవ్రమైతే గుండె జబ్బులు వచ్చే అవకాశం అంత ఎక్కువని కూడా చెప్తున్నారు. ఇంట్లో ఉండి కోలుకున్న వారు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే మనం కరోనాను బెటర్గానే హ్యాండిల్ చేశాం. అంత మాత్రాన ఇక ముందు కూడా ఏమీ కాదనే గ్యారంటీ లేదు. సోకిన వారికి మళ్లీ కరోనా రాదనేది కూడా నిర్ధారణ కాలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందే చెప్పినట్టుగా మనం కరోనాతో సహజీవనం మాత్రమే చేస్తున్నాం. దాన్ని పూర్తిగా తరిమి కొట్టలేదు. అది ఇప్పుడప్పుడే అయ్యే పని కూడా కాదు. ఇప్పటికే మనం వైరస్కు అలవాటు పడ్డాం. కానీ కొత్త వేరియంట్లు పుట్టుకురాకుండా, కేసుల సంఖ్య పెరగకుండా అప్రమత్తంగా ఉండడం ఎప్పుడూ చేయాల్సిన పనే. ఈ విషయంలో మాత్రం మినహాయింపులు లేవు. ఏ దేశం, ఏ ప్రాంతం కాస్త నిర్లక్ష్యం వహించినా మొత్తం ప్రపంచానికి ముప్పు తప్పదు. మనకి కోవిడ్ కేసులు ఉంటూనే ఉంటాయి. కాకపోతే ఈ వేరియంట్స్ మారినప్పుడు కొంచెం సర్జ్ వస్తుంటుంది. సో దీనికి మళ్ళీ మనం స్పెషల్గా ఈ టెస్టింగ్, ట్రాకింగ్ ఇంత అవసరం లేకపోవచ్చు. కానీ ఎందుకంటే ఇది మైల్డ్ వేరియంటే, మనకి స్ప్రెడ్ ఉన్నా కూడా మైల్డ్ వేరియంట్ కాబట్టి హాస్పిటలైజేషన్స్ ఉండవు. దాని గురించే మనం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. ఇదివరకు మనం కోవిడ్ ఉన్నప్పుడు ఎట్లా జాగ్రత్తలు తీసుకున్నామో, ఎవరికైతే సిమ్టమ్స్ ఉంటాయో వాళ్ళు ఐసోలేట్ అయిపోవాలి. గత 2 ఏళ్లుగా కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. వ్యాక్సినేషన్ను వేగంగా వేయడంతో మరణాల సంఖ్య కూడా లేదు. వైరస్ కేసులు కూడా తగ్గాయి. దీంతో ప్రజలు సాధారణ జీవితానికి అలవాటు పడిపోయారు. దీంతో కరోనా వైరస్ పీడ దేశాన్ని వదిలిపోయిందనే అందరూ భావించారు. కానీ పోయిందనుకున్న పీడ మళ్లీ మొదలైందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పరిశుభ్రత పాటించడం, సోషల్ డిస్టెన్సింగ్, మాస్కులు ధరించడం లాంటి జాగ్రత్తలతో కరోనా కేసులకు చెక్ పెట్టొచ్చని వైద్యులు అంటున్నారు. శ్వాస సంబంధిత సమస్య అధికమైతే కోవిడ్ టెస్టులు చేపించడం బెటర్. గొంతు నొప్పి మొదలైనట్టుగా ఉంటే గోరువెచ్చని నీటిని తాగాలని, వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోవాలి. కేసుల సంఖ్యతో నిమిత్తం లేకుండా జాగ్రత్తల విషయంలో సీరియస్గా ఉంటే ముప్పు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. ఏమరపాటుగా ఉంటే ఏమైనా జరగొచ్చంటున్నారు నిపుణులు. గతంలో మాదిరిగా లాక్డౌన్ వరకు పరిస్థితి విషమిస్తుందా లేదా అనేది పూర్తిగా జనం ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది. ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు తీసుకుంటే కేసులు తగ్గే అవకాశం ఉంది. లేదు మేము ఇలాగే ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తామంటే ఏం జరుగుతుందనేది ఏ నిపుణుడు చెప్పలేని దుస్థితి వస్తుంది. నివారణ కంటే నియంత్రణ మంచిదనేది వైద్య రంగంలో తరచూ చెప్పే మాట. మామూలు రోగాలకే ఇలాంటి మాట చెబితే ఇక కరోనా లాంటి చికిత్సలేని మహమ్మారికి ఇది మరింత బాగా వర్తిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.